స్త్రీలకి స్వాతంత్రం లేకపోయినందున వచ్చిన నష్టాలు అన్నీ ఇన్ని కాదండి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన మనం మనం చూస్తూ ఉంటాం సాఫ్ట్వేర్లో, లేకపోతే వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వస్తే వీళ్ళ మాట వింటలేదు. ఇవన్నీ 5%. థింక్ ఆఫ్ 95%. కరెక్ట్. చూడండి ఎట్లా ఉంటుంది. అబ్సల్యూట్లీ. గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారు నిజంగానే. ఉద్యోగం చేయకపోయినా ఇంట్లో అన్ని రకాల డామినేటింగ్ చేసే జనాలు ఉన్నారు. చాలా కష్టం. అండ్ సరే బ్రాడర్గా తీసుకోండి. ఈ కంట్రీ 145 కోట్లు ఉన్నారండి. ఉమెన్ స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? 50%. మరి ఈ కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఒక 50% పని చేస్తే సరిపోద్దా? అస్సలు సరిపోదు. ఫ్యామిలీ పైకి రావాలన్నా మిగతా స్త్రీలు 50% కూడా పని చేయాలి కదా. కరెక్ట్. ఈ కంట్రీ ఎక్కడ ఉంటుంది అప్పుడు? నిజం సార్. ప్రపంచంలో పైన ఉంటుంది. ప్రపంచంలో ఈ పాతకాలపు సంప్రదాయాలు పెట్టి స్త్రీలను ఇచ్చేయటం అది పద్ధతి కాదండి. వాళ్ళ గ్రోత్కి, వాళ్ళకి పెరగడానికి వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తే అంత ఇవ్వాలి. దానివలన ఫ్యామిలీలో చిన్న చిన్న అంటే పిల్లల్ని పెంచుకోవటంలో, లేకపోతే పిల్లల్ని చదివించుకోవటంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ వాటిని అధిగమించే కదా లైఫ్. ఎగ్జాక్ట్లీ సార్. అంతేగాని ప్రాబ్లం ఉంది అని వెనకబడితే లైఫ్ అవ్వదు కదా. కరెక్ట్. అట్లాగే నా డాక్టర్ కూడా ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలని నేను అనుకున్నాను, కానీ ఎంప్లాయ్మెంట్ కాదు. ఎంప్లాయ్మెంట్లో ఇబ్బందులు మేము చూసాం కదా. నేను నా వైఫ్ ఎంత స్ట్రగుల్ చేసాం. ఆమెకి ఇండిపెండెంట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అందుకని ఈ కంపెనీలో డైరెక్టర్ పెట్టాం. షీఈస్ కంఫర్టబుల్ దేర్. దట్స్ సో నైస్ సార్. కానీ ఈ మధ్య మీరు ఒక స్పీచ్లో సభలో ఇలా అన్నట్ట, మరి నిజమో కదా మీరే చెప్పాలి. చెప్పండి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రౌడీజానికి దౌర్జన్యానికి దిగుతున్నారు, వి నీడ్ టు ఫేస్ ఇట్ అని అన్నారు. నిజమేనా? అవును. ఓకే. దిగుతున్నారు, రౌడీజం చేస్తున్నారు, దడిపిస్తున్నారు, శాంతియుతమైన పరిస్థితులను కల్పించట్లేదు. తర్వాత ప్రజాస్వామ్యంలో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయాల్సిన మినిమం పాటించట్లేదండి వీళ్ళు. ఒక ఎంపీ అభ్యర్థిని సెలెక్ట్ చేయాలంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లం చూడటమే కాకుండా అతను ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తాడు. అతను ఈ దేశంలో ఉన్న సమస్యలు, దేశంలో ఉన్న సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్ని సమస్యలు అన్నింటిలో ఈయన పార్టిసిపేట్ చేస్తాడండి. ఎందుకంటే 145 కోట్లకి మనం ఉన్నది 545 మంది. రాజ్యసభ పక్కన పెడితే ఎన్ని మీరు 145 కోట్లు పోయి 545 మెంబర్లు వేస్తే ఎన్ని కోట్ల మందిని ఒక వ్యక్తి రిప్రజెంట్ చేస్తున్నాడండి. అవును సార్. మరి ఆయన ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? ఆయన చేసే చట్టాల్లో పాల్గొనే దానిలో ఎంత బాధ్యత ఉండాలి, ఎంత చదువుకొని ఉండాలి, అవగాహన ఉండాలి. దీంతో పాటు అంతర్జాతీయ సమస్యల్లో ఉండాలి. ఇతర కంట్రీస్లో మనకి టెన్షన్స్ వస్తున్నాయి. చైనాతో వస్తుంది, పాకిస్తాన్తో వస్తుంది, లేకపోతే శ్రీలంకకి ఎంత హెల్ప్ చేసినా మనకు వాళ్ళతో సమస్య వస్తుంది. నేపాల్తో మనం ట్రైన్ చేసిన వాళ్ళతో మనకు సమస్య వస్తుంది. అందులో మీకు యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇంత ఉంటే ఇవన్నీ పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు లేకపోతే క్యాబినెట్ నిర్ణయం తీసుకోరండి. ఈ డిస్కషన్లో ఉంటుంది. క్రూషియల్ ఇష్యూ వచ్చినప్పుడు క్యాబినెట్ మెంబర్స్ డిస్కషన్ పార్టిసిపేట్ చేస్తారు. దానికి ఎంత పరిస్థితి రావాలి. వైసీపీలో చూడండి, అక్కడ మాకు బాపట్లలో ఒక అతనికి ఇచ్చారు సీటు, నందిగాం సురేష్ అని. ఆయనకి క్వాలిఫికేషన్ లేదు. ఆయన అసలు నోరు తెచ్చి మాట్లాడగలడా? ఇక్కడ వచ్చి లేచిన దగ్గర నుంచి బూతులు తిట్టడం తప్పితే పార్లమెంట్లో ఏమైనా మాట్లాడగలడా? ఎవరైనా మీరేమైనా మాట్లాడితే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చిత్తూరులో ఒక అతనికి ఇచ్చాడండి అసెంబ్లీ సీటు. ఒక అతను ఉన్నాడు వైసీపీ క్యాండిడేట్ విజయానంద రెడ్డి. అతను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతనికి ఏ ఇది లేదు. రాజమండ్రి జైల్లో వచ్చాడు, వెళ్ళి ఉండి వచ్చేస్తున్నాడు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత స్మగ్లింగ్లో వెళ్ళి వచ్చినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చేసి గెలవమంటాడు. ఇక్కడంతా మైన్స్లో క్రైమ్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఉమెన్ దూషించిన వాళ్ళకి, అక్కడెక్కడో గోదావరి డిస్టిక్లో ఒక ఎంఆర్ఓ ఇసుక తోలేటప్పుడు ఎంఆర్ఓ ఒక లేడీ ఎంఆర్ఓ ఎదిరించిందని ఆమె మీద తోసేస్తారు. అసలు ఏం అర్థం పద్ధం లేని సీట్లు. చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి. ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించండి అనేది నా బాధ. అది చంద్రబాబు గారు చేస్తున్నారు. ఎంతమంది ఇప్పుడు ఈయన సెలెక్ట్ చేసిన ఎంపీస్లో ఒక్కళ్ళదన్న లోపం చూపించండి. గెలవటం ఓటమి తర్వాత పెట్టండి. గెలిస్తే వీళ్ళైతే వండర్ చేస్తారు, ఓడిపోతే మనం ఏం చేయలేం. కానీ కరెక్ట్ సార్. సో అట్లాంటి దాని గురించి నేను చెప్పాను సభలో. ఇంతకు ముందు చిత్తూరులో టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు టీడీపీతో ఉన్న అసంతృప్తితోటి పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి వల్ల మళ్ళీ టీడీపీ వాళ్ళతో కలిసి చేయడం అనేది కొంత లోపల లోకలోకలు జరుగుతున్నాయి అనేది అనుకుంటున్నారు. దీని ఎంతవరకు నిజం? అధినేతలు నిర్ణయించిన తర్వాత
మన ప్రజాస్వామ్య పార్టీ వ్యవస్థ, మన మల్టీ పార్టీ వ్యవస్థ తెలుసు కదా మీకు. అవునండి, అవును. జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెట్టేశారు, శివభాగ్యరావు పార్టీస్ పెట్టేది, ఎవరు తోస్తే వాళ్ళు పార్టీస్ పెట్టేయచ్చు. ఎందుకంటే మల్టీ పార్టీ వ్యవస్థ అంటారు దీన్ని, అవును. బహు పార్టీ వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యం. అవును. అట్లాంటప్పుడు అదే ఈ పార్టీ వ్యవస్థలో వాళ్ళ పక్కన పెడితే 2-3 మెయిన్ పార్టీలు ఉంటాయి. ఈ పార్టీ ఎప్పుడైనా సరే వాళ్ళ లీడర్షిప్ ఏం చెప్తే అది చేస్తారు, క్యారీ ఆన్ చేస్తారు. అంతేగాని ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. తర్వాత కూటమి పాలిటిక్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మనం ఎన్డీఏ ఈజ్ కూటమి, ఇక్కడ దాకా తీసేస్తే తర్వాత మనం ఇంతకుముందు ఉన్న వాళ్ళ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూడా, బట్ హౌ దే లివ్డ్ ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మాకున్న ఛాలెంజ్ ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్. టీడీపీ క్యాండిడేట్ ఉన్న దగ్గర కూటమి అభ్యర్థులు జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు హౌ బెస్ట్ వీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ టీడీపీ. అలాగే జనసేన క్యాండిడేట్లు అభ్యర్థి దీనిలో ఉన్నప్పుడు ఈ బీజేపీ తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇది సాధించడంలోనే ప్రయత్నం జరుగుతుంది. బయట వినపడేది చాలా తక్కువ అండి, ఎక్కువ పాస్ శాతం అయిపోయింది, 80 to 85% అయిపోయింది. 15% వినపడేది పత్రికల్లో వీటిలో రిపోర్ట్ అవుతుంది. బట్ అది చిన్నదాన్ని రిపోర్ట్ చేస్తున్నాను. అది 85%. ఏ సమస్య అయినా 100% యాక్సెప్ట్ చేసే తీరు మన దేశంలో ఉండదు, ప్రపంచంలోనే ఉండదు. కరెక్ట్. 85% ఈజ్ ద బెస్ట్ థింగ్. అవును, అవును. 85% నీడ్స్ టు బి కన్సిడర్డ్ యాజ్ 100%. పర్సంటేజ్ వైస్. అట్లా ఇప్పుడు ఇక్కడైతే చిత్తూరులో మనం లోకల్గా చూస్తే చాలామంది నాతో జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరూ పిలిచి మీటింగ్లు పెట్టి మీరు మాతో కన్విన్స్ చేయండి, మేమంతా మీతో ట్రావెల్ చేస్తామని చేసినప్పుడు బోల్డ్ ఎంతమంది. నా టీంలో జనసేన వాళ్ళు బోల్డ్ ఎంతమంది, అంత యంగ్స్టర్స్ కదా, మనం వాళ్ళ సర్వీస్ వాడుకోవాలి, ఆ ఓట్లు తీసుకోవాలి. అలాగే జనసేన ఉన్న చోట మా వెళ్ళాలి.